సాయి కర్ణాటకలో జరిగినటువంటి ఒక గొడవ గురించి చూద్దాం. కర్ణాటక అసెంబ్లీలో ఒక పెద్ద గొడవ లేచింది. అదే గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్. ఆయన జనరల్గా గవర్నర్లు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వం తయారు చేసినటువంటి ప్రసంగం ఇవ్వాలి. ఆ ప్రసంగం ఇవ్వాల్సినటువంటి గవర్నరు అది కాన్స్టిట్యూషనల్ కస్టమరీ స్పీచ్. అది గవర్నమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది. గవర్నర్ అనే వ్యక్తి హీజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పార్ట్ గవర్నరు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రిపేర్ చేసినటువంటి దాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేసాయి అని తను అసెంబ్లీలో ప్రసంగం ఇవ్వాలి. అది రాజ్యాంగం చెప్పింది. ఏందండి గవర్నర్లు ఏందండి రాజ్యాంగం ఉల్లంఘన చేస్తున్నారు. నవేడేస్ దేర్ ఆల్ ది గవర్నర్లు మొత్తం కూడా పొలిటికల్ పార్టీలకి సంబంధించిన కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారని ఇండియా బ్లాక్ గొడవ చేస్తుంది. అదే చాలా రోజుల నుంచి. గవర్నర్ అనే వ్యక్తి హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండి. ఎవరన్నా కేంద్రంలో ఎవరన్నా ఉండనండి, ఎవరన్నా రిక్రూట్ చేయనండి, బట్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ తరపున మాట్లాడాలి కదా, అది నీ గవర్నమెంట్ కదా. ఓకే, ఇక్కడ జరిగిందండి కర్ణాటకలో. ఈ థావర్చంద్ గెహ్లోట్ స్పీచ్ ఇవ్వటం మొదలెట్టి, ఓకే, కనీసం వాళ్ళు చదవబోయేటప్పుడు ముందు ఒకటి 2-3 సార్లు చదువుకొని ఇది ఈ స్పీచ్ బాగుందా లేదో కూడా చూడరు. డైరెక్ట్గా వస్తారు చదవటానికి. వచ్చారు ఆయన, వచ్చి చదవటం మొదలెట్టాడు. 2 లైన్లు చదివాడు. 2 లైన్లు చదివిన తర్వాత ఆపేశాడు. ఎందుకు ఆపేశాడంట? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆ స్పీచ్లో రాశారట. ఎవరు రాశారు? కాంగ్రెస్ గవర్నమెంట్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళు అదే కదా రాస్తారు. మోడీ గారిని పొగుడుతూ రాస్తారా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? గవర్నమెంట్ యువర్ పార్ట్ అండ్ పార్సల్ గవర్నర్ చదవాలి కదా. అది ఆయన నేను చదవనని చెప్పేసి రాజ్యాంగ ఉల్లంఘన చేశాడు ఆయన. గవర్నర్ గారు రాజ్యాంగ ఉల్లంఘన చేశారు. ఏం జరిగింది? ఇప్పుడు ఆయన క్యాబినెట్ అప్రూవ్డ్ పాలసీ అడ్రస్ని స్కిప్ చేశాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసింది, క్యాబినెట్ ప్రిపేర్ చేసింది, ఇది రాజ్యాంగం. ఇది గవర్నర్ నేను దాన్ని చదవను అనటం ఇది డెమోక్రటిక్ కన్వెన్షన్కి వ్యతిరేకం కదా. నేను చదవనని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంట? దాంట్లో విపిజి రామ్జీ బిల్లు గురించి రాశారట. ఇదిగో ఎంజిఎన్ రేగా బిల్లు ఏదైతే ఉందో అది మంచిది, విపిజన్ రామ్జీ బిల్లులో అది కరెక్ట్ కాదని ఆ స్పీచ్లో రాశారంట. అందుకని నేను చదవనని పోయాడు. మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా గతంలో పనిచేసే వాళ్ళని మరి కార్యకర్తలనే కదా గవర్నర్లుగా నియమిస్తారు. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో బీజేపీ కార్యకర్తలే కదా వాళ్ళు గవర్నర్లుగా, డిఫరెంట్ రాష్ట్రాలు వాళ్ళ నాయకులనే కదా పెడతారు. ఇప్పుడు మరి ఆయనకి మరి బీజేపీకి వ్యతిరేకంగా రాశారని చెప్పేసి నేను చదవనని, మరి అది రాజ్యాంగ విరుద్ధం కదా. నీకు ఇష్టమన్నా లేకపోతే చదవాలి కదా, బికాజ్ యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ టు ఏ స్టేట్, రైట్? కాంగ్రెస్ వాళ్ళు గవర్నర్ వెళ్ళిపోయిన తర్వాత పెద్ద స్లోగన్స్ చేసి అక్కడ గొడవ చేశారు. ఆయన బయటికి వెళ్ళిపోతుంటే ఆయన అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు 2 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మెయిన్ గేట్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేశారు. గవర్నర్ గారిని అడ్డుకొని, లేదు మీరు స్పీచ్ ఇవ్వాల్సిందంటే నేను స్పీచ్ ఇవ్వనని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆయన. ఇది జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరీ డ్యూటీ వైలేషన్ జరిగింది. గవర్నర్ నార్మల్గా గవర్నమెంట్ ఏది రాసిస్తే అది చదవాలి, మీకు ఆప్షన్ లేదు. బికాజ్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకొని గవర్నర్ నడుచుకోవాలని ఉంది. మీరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెప్పింది నువ్వు చేయాలి. వాళ్ళు ఏం రాసిస్తే అది చదవాలి మీరు. ఓకే, కాన్స్టిట్యూషనల్ రోల్ మీద రాజకీయం చేయకూడదు, అంతే కదండి. ఎడిటింగు, రిజెక్ట్ చేయటం, వాళ్ళు రాసిచ్చిన దాన్ని నువ్వు ఎడిట్ చేయకూడదు, రిజెక్ట్ చేయకూడదు, నేను స్పీచ్ ఇవ్వనకూడదు. గవర్నర్ ఇలా పొలిటికల్ టెరిటరీలోకి అడుగుపెట్టేసి, రాజకీయంలోకి అడుగుపెట్టి నో ఇది వ్యతిరేకము, ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాశారు, అదంతా మీరు పొలిటీషియన్ కాదు కదా. వన్స్ యూ బికమ్ గవర్నర్ యు ఆర్ న్యూట్రల్ పర్సన్, రైట్? యూ నాట్ పొలిటీషియన్. బట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రులు వాళ్ళ పొలిటీషియన్స్, వాళ్ళు రాజకీయం చేసుకుంటారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, లోకల్ బీజేపీలను విమర్శిస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళు ఏం చదివితే అది మీరు చదవటమే కదా గవర్నర్ పని. బికాజ్ గవర్నర్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఆయన చదవనని పోయాడు. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ గవర్నర్స్ ఇన్ ద స్టేట్, డిస్టర్బింగ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. సిమిలర్ కన్ఫ్రంటేషన్స్ గవర్నర్స్కి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రిక్రూట్ చేయబడినటువంటి గవర్నర్లు నాన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాల్లో ఇలాగ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎదురు తిరుగుతూ వాళ్ళు కన్ఫ్రంట్ చేస్తున్నారు, గొడవ దిగుతున్నారు గవర్నర్లు. ఇదేందండి, ఇది ఎప్పుడు జరగలేదు భారతదేశ చరిత్రలో, ఎప్పుడు ఇలా జరగలేదండి. ఇది జరిగింది ఫస్ట్ టైము. వీళ్ళు ఈ 2014 నుంచి జరుగుతున్నాయి. ఈ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దట్ గవర్నర్స్ ఆర్ ఫైటింగ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్. చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు ఆయన వెళ్ళిపోగానే ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని వైలేషన్ చేశాడు గవర్నర్ గారు. ఆయన యొక్క డ్యూటీని డిశ్చార్జ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు సిద్ధరామయ్య. గవర్నర్ని సెంటర్కి ఒక పప్పెట్గా తయారయ్యి మా దగ్గరకు వచ్చి మీరు కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ లేకుండా వచ్చి పప్పెట్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది మాకు డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని, మేము ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోబడ్డాము, మమ్మల్ని వాళ్ళు ఎన్నుకున్నారు, మేము ఎన్నుకున్న విధంగా మేము ముఖ్యమంత్రులమి, సో మేము గవర్నమెంట్ని ఎలా రన్ చేయాలి, ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కి మీరు పప్పెట్లుగా తయారయ్యి మా గవర్నమెంట్ని అడ్డుకుంటే అని ఆయన సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, మేము దానిపై చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేస్తాము, సుప్రీంకోర్టుకి వెళ్తాము, అతను చేసిన పనికి డెఫినెట్గా ఇది రాజ్యాంగ విరుద్ధం చేశాడు, మేము డెఫినెట్గా సుప్రీంకోర్టులో వేస్తాం దీన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత ప్రియాంక ఖర్గే స్టేట్ మినిస్టర్, అతను మాట్లాడాడు. అతను చాలా డీప్లీ రిగ్రెటబుల్ ఇష్యూ ఇది. గవర్నరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఏ స్పీచ్ ఇచ్చినా చదవాలి, అది అన్ని రాష్ట్రాల్లో జరిగిద్ది. ఓకే, గవర్నర్ ఆఫీస్ అనేది బీజేపీ ఆఫీస్ కాదు, ఇది గవర్నర్ ఆఫీస్ అనేది హీజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అడ్వైజ్గా తీసుకునేటువంటి ప్రభుత్వం నడపడానికి ఒక పెద్ద అతను బీజేపీ ఆఫీసులకు బిహేవ్ చేయకూడదు. ఇది ఏమంటారు, రాజ్యాంగాన్ని విరుద్ధం చేసి ఏమంటారు పార్టీషన్ అటెంప్ట్ చేయటానికి ట్రై చేస్తున్నారు. ఇంటర్వెన్షన్ అనేది కరెక్ట్ కాదని ప్రియాంక ఖర్గే అనేటువంటి ఒక మినిస్టర్ చేసినటువంటి స్టేట్మెంట్. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ లీడర్, ఇతనేమన్నాడంటే ఇది అతను గవర్నర్ని, ఈ బీకే హరిప్రసాద్ ఎవరు, ఇతను ఆ గవర్నర్ వెళ్తుంటే గవర్నర్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు గేట్ దగ్గర. లేదు నువ్వు స్పీచ్ ఇవ్వాల్సిందని చెప్పి గవర్నర్ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరూ కొద్దిగా ఆయన్ని నెట్టేసి అది మొత్తాన్ని ఆయన తీసుకెళ్ళి అక్కడ కొద్దిగా తొక్కిసలాట స్టాంపీడ్ అయింది. వెనక నేను ప్లే చేస్తాను ఆ వీడియో ఏదైతుందో మీరు చూడొచ్చు. వెనక కొద్దిగా గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొద్దిగా తొక్కిసలాట అయిందనమాట గేట్ దగ్గర ఆయన వెళ్తున్నప్పుడు. ఓకే, సో అది దాన్ని అతను అడ్డుకోవడానికి ట్రై చేసిన బీకే హరిప్రసాద్ అడ్డుకోవడానికి ట్రై చేశాడు. ఓకే, హెచ్కే పాటిల్ అయిన స్టేట్ లా మినిస్టరు, ఇతనేం చేశాడు, హెచ్కే పాటిల్ స్టేట్ లా మినిస్టరు, గవర్నర్ యాక్షన్ అనేది బ్లాక్ డే, ఇది హిస్టరీ ఆఫ్ డెమోక్రసీలో ఒక బ్లాక్ డే, ఇది గవర్నర్ ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏదేమైనా సరే నా ఉద్దేశం ఏంటంటే గవర్నరు అనేవాళ్ళు ఎలాంటి ఏమంటారంటే భేదాలు లేకుండా ఎలక్టెడ్ గవర్నమెంట్, ప్రజలు ఓటేసి గెలుచుకున్నారు కదండి. రేపొద్దున మీరు కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండి వాళ్ళు గవర్నర్లను పంపించి మీ అందరిని దొక్కితే మీకు ఎలా ఉంటుంది? కానీ ఇప్పుడు ఎలక్టెడ్ డెమోక్రసీని మనం నాశనం చేయకూడదు. గవర్నర్లు అనేవాళ్ళు ఎలక్టెడ్ డెమోక్రసీకి, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మినిస్టర్స్కి ముఖ్యమంత్రులకి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏదంటే అది చేయకూడదు. గవర్నమెంట్ డెమోక్రసీని కాపాడాలి తప్ప నాశనం చేయకూడదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైజ్ని తీసుకుని వాళ్ళు ఏం చెప్తే చేయాలి. గవర్నమెంట్ అనేది మనది ఫెడరల్ సిస్టంలో ఒక ప్రాసెస్ కింద రాశారు. ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇది చాలా కరెక్ట్ కాదు. అది ఆర్టికల్ 176 and 163 ఏం చెప్తుంది? ఆర్టికల్ 176 and 163 గవర్నర్స్ ఆఫీస్ గురించి రాసింది, చదువుకోవాలి. గవర్నర్ ఆఫీస్ ఏంటి, గవర్నర్ ఏం చేయాలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని వాళ్ళు చెప్పింది చేయాలని ఉండిద్ది దాంట్లో. గతంలో ఈయనొక్కడే కాదు, ఇప్పుడు గతంలో ఆర్ఎన్ రవి గవర్నర్ ఆఫ్ తమిళనాడు, రోజు గొడవ ఆయనకి. ఆయన ఇప్పుడు నాలుగోసారి వాకౌట్ చేశాడు, 4th టైం వాకౌట్ చేశాడు.
ఆర్ఎన్ రవి గారు స్టాలిన్ గవర్నమెంట్ని ఆయన స్పీచ్ ఇవ్వమంటే స్పీచ్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు, వాకౌట్ చేసి అంటాడు, జనగణమన పడితేనే నేను ఇస్తానంటాడు. ఆయన కూడా ఒకటి. ఓకే, చాలా బిల్లులు ఆపి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడుకొని అదంతా చేయాలి చూసి ఆర్ఎన్ రవి తోటి. గవర్నర్ ఆఫ్ కేరళ రాజేంద్ర అర్లేకర్, ఇతనితో ఒక గొడవ. ఇతనేంది అక్కడ ఉన్న ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ మ్యాటర్లో చేయబెడతాడట అతను. వీళ్ళేమో వైస్ ఛాన్సలర్స్ని వీళ్ళు చెప్పింది అపాయింట్ చేయకుండా ఎవరెవరినో అపాయింట్ చేస్తాడట గవర్నర్ గారేమో. ఈ కేరళ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమండి మా గవర్నర్ గారు మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరినో తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్స్కి వేస్తున్నాడు, ఇక్కడ మేము చెప్పిన వాళ్ళని వేయాలి కదా అని వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు గవర్నర్కి సంబంధించి. సో వీళ్ళొక్కటే కాదు కదా, ఇప్పుడు గతంలో తమిళనాడుకి తమిళ సౌందరరాజన్, తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్కి వ్యతిరేకంగా గొడవ పెట్టుకున్నారు అప్పుడు ఆమె. తర్వాత బన్నర్లాల్ పురోహిత్ పంజాబ్ గవర్నరు, ఆయన కూడా. వీళ్ళందరూ ఎవరు? నాన్ బీజేపీ గవర్నమెంట్లు. వెస్ట్ బెంగాల్కి సంబంధించి జగదీప్ ధంకర్ గతంలో ఉన్నప్పుడు ఆయన ఏమంటారు వైస్ ప్రెసిడెంట్ అవ్వకముందు జగదీప్ ధంకర్ హీ హ్యాడ్ ఫైట్ విత్ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళతో ఫైట్ చేసుకున్నారు. ఓకే, సో ఇలాగ ఎక్కడెక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉండదో అక్కడ గవర్నర్లు ఈ విధంగా ప్రవర్తించడం అనేది రాజ్యాంగ విరుద్ధమని నేనైతే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడైనా సరే డెమోక్రసీని మనందరం కాపాడాలి, నా ఉద్దేశం అది. థ్యాంక్ యూ, నమస్కారం.